వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తుంది ప్రైమ్ 9 న్యూస్. వెల్కమ్ టు జనగలం. నేను మీ కార్తిక్. రఘురామ కృష్ణరాజు ఎపిసోడ్కు సంబంధించి డైలీ సీరియల్ కంటిన్యూ అవుతూ వస్తుంది. సో రీసెంట్గానే అనర్హత వేటు వేయాలని చెప్పేసి స్పీకర్ ఓం బిర్లాకు సంబంధించి వీళ్ళంతా కూడా లేఖలు రాయడం, మళ్ళీ ఆయనకి వివరణ కోరడం, ఇవంతా కూడా ఒక కీలక మలుపు తిరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ రఘురామ కృష్ణరాజు పైన ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లు సంచలన విషయాలు వెల్లడించింది. సో రఘురామ కృష్ణరాజుకు, చంద్రబాబుకు అండ్ నారా లోకేష్కు మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా బయటపెట్టింది. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు మొబైల్లో జరిగినటువంటి సంభాషణ అంతా కూడా ఇప్పుడు రాజకీయ పరంగా తీవ్ర మలుపు తిరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు ఈ అంశం ఎటువైపు మలుపు తిరగబోతుంది, ఎవరి మెడకు చుట్టుకోబోతున్నాయి, సో కొత్త కొత్త పేర్లు మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇవాళ జనగలంలో డిస్కస్ చేద్దాం. సో మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్, మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే తురగా శ్రీరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ రాజకీయ వ్యూహకర్త, మనకి మరికాసేపట్లో ఆల్రెడీ జూమ్లో కూడా అందుబాటులో ఉన్నారైనా. నమస్తే అండి ఇద్దరికి కూడా. వెల్కమ్ టు జనగల. మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోండి. సో ఫస్ట్ తురగా శ్రీరామ్ గారు, వెల్కమ్ టు జనగలం అండ్ నమస్తే కూడా. సో ఏంటి మొత్తంగా అనర్హత వేటు ఒకవైపు మలుపు తిరిగితే ఇప్పుడు మళ్ళీ ఈ ఫోన్ చాటింగ్ విషయంలో అన్నింటిలో కూడా చంద్రబాబు అలాంటి నారా లోకేష్ సంభాషణ బయటపడింది. సో ఏమనుకోవాలి, సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎత్తులు పై ఎత్తులు అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు మనం దీన్ని అంతా కూడా చూడాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థి మీద పైచేయి సాధించే ప్రయత్నాలు రాజకీయాల్లో 24 hours చేస్తూనే ఉంటుంది. అది అధికారంలో ఉన్నావా, విపక్షంలో ఉన్నావా అన్న దాంతో సంబంధం లేకుండా విపక్షాలు అధికార పక్షం మీద ఏదో రకంగా పైచేయి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగే అధికార పక్షం విపక్షాల మీద, ప్రత్యర్థి మీద ఏదైనా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తుంటుంది. సో ఇందులో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. నేను మా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం, ఇదంతా అయిపోయేది కాదు, ఇంకా చాలా ఉంది ఈ డైలీ సీరియల్ అని. సో ఆ డైలీ సీరియల్ లో నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఈ నెక్స్ట్ ఎపిసోడ్ లో, ఈ ఎపిసోడ్ లో ఏంటంటే వాట్సాప్ లో చాటింగ్లు, చంద్రబాబు, లోకేష్, వీళ్ళందరూ కూడా కొత్త కొత్త పాత్రధారులందరినీ కూడా ఇప్పుడు ఎంటర్ చేశారు. గతంలో తెర వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు తెర ముందుకు తీసుకుని వచ్చారు. వీళ్ళంతా కూడా ఇందులో పాత్రధారులు అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. సరే, దీన్ని కోర్టులో ఎంతవరకు తీసుకుంటే వీటన్నింటినీ చూడాలి. ఇప్పుడు కారణం ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి నైతిక పరమైన అంశం. నైతికంగా ఇప్పుడు ఈ వాట్సాప్ లో జరిగిన చాటింగ్ అంతా కూడా అది ఒకవేళ వాస్తవం అయినప్పటికీ కూడా అది నైతికంగా వాళ్ళు చేసిన పని రైటా రాంగా అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, దీన్ని కోర్టులు పరిగణలోకి ఎంతవరకు తీసుకుంటాయి, దీన్ని ఒక సాక్ష్యంగా ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటాయి, ఈ వాట్సాప్ చాటింగ్ల ఎఫెక్ట్ అనేది కోర్టులో ఉన్న ఇప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పనిచేస్తుందా, పనిచేయదా అన్నది రెండో ఆస్పెక్ట్. ఖచ్చితంగా మొదటి ఆస్పెక్ట్ తీసుకుంటే, నైతికత అనే అంశాన్ని తీసుకుంటే, నైతికంగా అయితే మాత్రం ఏదైతే ఇప్పుడు బయటకు వచ్చాయో ఇవంతా కూడా ఏమాత్రం కరెక్ట్ అయిన అంశం కాదు. ఎవరైతే ఎంపీ వాళ్ళతో చాటింగ్లు చేశారంటున్నారో ఇదంతా కూడా నైతికంగా ఏమాత్రం సమర్థనీయమైన అంశం కాదు. కానీ దీని వల్ల మరి కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెండింగ్ కేసులు కానీ, 124 కానీ, లేదంటే మిగతా విషయాలు కానీ, వీటి మీద ఏమాత్రం ప్రభావం చూపిస్తుంది అనుకుంటే అది మళ్ళీ వేరే విషయం. కారణం ఏంటంటే అసలు 124A అనేదే అది పనికిరాని చట్టం, కాలం తీరిపోయిన చట్టం. అది ఎప్పుడో బ్రిటిష్ పాలకులకు నాటి చట్టం, దాన్ని ఇప్పుడు ఉంచడమే అనవసరం అని చెప్పి సుప్రీంకోర్టే చెప్తున్న సందర్భంలో మళ్ళీ ఒక రాజద్రోహాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మేము అంటాం అనేది అది ఏమాత్రం కూడా అది 124Aకి అసలు 124Aనే ఉండద్దు అని అంటున్న సందర్భంలో 124A కిందకి ఇది ఎందుకు వస్తుంది అన్నది ఒకటి ప్రశ్న. రెండోది వాట్సాప్లు, చాటింగ్లు. ఈ వాట్సాప్ చాటింగ్లు సోషల్ మీడియాలో వీటన్నిటిలో వాటిని బట్టి కేసులు పెట్టద్దు అని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు 66Aని రద్దు చేసేసిన తర్వాత కూడా చాలా కాలం నుంచి వీళ్ళు ఆ కేసు పెడుతున్నారు అని చెప్పి మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మొన్న మా హోంశాఖ, కేంద్ర హోంశాఖ వాళ్ళు ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే కేసులు ఉన్నాయో అట్లాంటి కేసులన్నిటిని విత్డ్రా చేసేసి, తర్వాత రాష్ట్రాలన్నిటికీ కూడా దీని మీద ఇటువంటి కేసులన్నీ ఉంటే కనుక వెంటనే విత్డ్రా చేసేయండి, దీన్ని అమలు చేయొద్దు, ఇది ఎప్పుడో గతంలో 5 ఏళ్ల క్రితమే ఈ చట్టాన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పింది. సో అట్లాంటి సందర్భంలో ఒక సోషల్ మీడియాలో జరిగిన ఒక
అది పోస్టింగ్ లో కూడా కాదు, వ్యక్తిగతంగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న సంభాషణ. ఈ సంభాషణని 66A కానీ అది అసలు ఏ చట్టం కింద అయినా అసలు తీసుకుంటారా తీసుకోరా, ఇది ఒక ప్రశ్న. దాని తర్వాత అసలు ఇద్దరు వ్యక్తులు పరస్పరం మాట్లాడుకున్న ప్రైవసీగా మాట్లాడుకున్న సంభాషణలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎంతవరకు చూడడం కరెక్ట్ అనేది ఇంకొక రెండో అంశం. ఏ కోర్టు అయినా సరే ఇటువంటి మీకు అనుమతి ఇచ్చిందా, సిఐడికి అసలు అనుమతి ఇచ్చిందా, దీని మీద ఈ పర్సనల్ గా జరిగిన సంభాషణలన్నింటినీ విశ్లేషణ చేయమని ఏ కోర్టు ద్వారా అయినా అనుమతి తీసుకుని ఈ సిఐడి ఈ పని చేసిందా? ఎందుకనంటే అందులో నలుగురు వ్యక్తులకు సంబంధించిన పేర్లు చెప్పారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, 2 లోకేష్ గారు, 3 ఎంపీ గారు, రఘురామకృష్ణరాజు గారు. సో వీళ్ళందరూ అందరూ, ఒక ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, ఒక ఆయన ఏమో మంత్రిగా పనిచేసిన ఆయన, ఇంకొక ఆయన ఏమో ఎంపీగా పనిచేసిన ఆయన. సో వీళ్ళందరి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలు వీటిలోకి తీసుకొచ్చి చూపించారు. ఇందులో వాట్సాప్లో ఈ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన వాట్సాప్ మీరు ఓపెన్ చేస్తే అందులో ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ చుట్టాలతో కానీ, వాళ్ళ భార్యతో కానీ, కూతుళ్ళతో కానీ, కొడుకులతో కానీ మాట్లాడుకున్న సంభాషణలు అనేకం ఉండొచ్చు. అందులో చాలా పర్సనల్ గా ఉన్న అనేకం ఉండొచ్చు. వాటన్నిటినీ మీరు ఏ కోర్టు అనుమతితోటి మీరు ఓపెన్ చేసి చూశారు. సో ఇది ఎంతవరకు ఇది నైతికంగా ఎంతవరకు సమర్థనీయం, ఇది కూడా మనం ఆలోచించాల్సిన. నైతికంగా మాట్లాడుకుంటున్న సందర్భంలో అవి పోస్టింగ్లు కాకుండా పరస్పరం మాట్లాడుకున్న సంభాషణలని మనం వాళ్ళ అనుమతి లేకుండా మనం దాన్ని చూడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఇది ఇంకొక ప్రశ్న. సో ఇందులో శ్రీరామ్ గారు వాళ్ళు ఎవరి మీద పోస్టింగ్లు పెట్టలేదు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళ భావ వ్యక్తీకరణను వాళ్ళు వ్యక్తం చేశారు. అది తప్పా రైటా, వాళ్ళ భావాలు తప్పా రైటా అనేది వేరే అంశం. వాళ్ళ భావ వ్యక్తీకరణ వాళ్ళు చేశారు. ఆ భావ వ్యక్తీకరణ చేసే అవకాశం ఈ దేశంలో ఉందా లేదా, ఇదొక ప్రశ్న. అందువల్ల ఇందులో నైతికంగా అనేక అంశాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా ప్రైవసీకి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి, తర్వాత టెక్నికల్ గా కోర్టుల్లో పనికొస్తాయా పనికిరావా అనే అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని కోర్టులు ఏ విధంగా నిర్ణయం చేస్తాయనేది మనం చూడాలి. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అంటే సచిన్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు జనగల్. సో ఏంటి పరిస్థితి? ఒకవైపు సిఐడి కూడా ఈ కౌంటర్ అఫిడవిట్ లో కూడా చాలా అంశాలు ప్రస్తావించింది. నారా చంద్రబాబు అండ్ లోకేష్ మధ్యన అండ్ రఘురామకృష్ణరాజు మధ్య జరిగినటువంటి సంభాషణ ప్రస్తుతం కీలక మలుపులు తిరుగుతుంది. సో ఏమనుకోవాలి ఈ సంభాషణకి సంబంధించి అండ్ మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రఘురామ ఇష్యూ అప్పుడు గతంలో 124A గాని, తర్వాత ఆయన్ని పోలీసులు డీల్ చేసినటువంటి విధానం గాని, రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ ప్రొసీజర్ కరెక్ట్ కాదని చెప్పేసి రఘురామ మీద సానుభూతి చూపెట్టాం. నేను కూడా ఆ విధంగా మాట్లాడాను గతంలో. కానీ ఇవాళ వచ్చేసరికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తోటి, తర్వాత లోకేష్ తోటి మాట్లాడినటువంటి చాటింగ్ నైతికంగా పతనమైనటువంటి విషయం సూచిస్తుంది. తర్వాత ఇవాళ ఒక రఘురామ క్రెడిబిలిటీ కాదు, చంద్రబాబు క్రెడిబిలిటీ, లోకేష్ క్రెడిబిలిటీ కూడా జనంలో బాగా పలసనయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రఘురామ జగన్ తోటి వివాదాలతో కొట్లాడుతుండ అనుకున్నాం, చంద్రబాబు నాయుడు సింపతి ఉంది అనుకున్నాం. కానీ ఇవాళ ఏమనిపిస్తుంది ఆ చాటింగ్ చూస్తుంటే, చంద్రబాబు నాయుడు లోకేష్ గైడెన్స్ లోనే బాబు ఇవాళ జగన్ మీద ఇటువంటి ఆరోపణలను చేస్తుండనేటువంటిది ఇవాళ ప్రజల దృష్టికి వచ్చింది. కాబట్టి ప్రజల్లో వీళ్ళు ముగ్గురు కూడా మరింత పలసనయ్యేటువంటి అవకాశం ఉంది చాటింగ్ కు సంబంధించి. ఇక మరొక అంశం ఏంటంటే, ఇవాళ హోం బిర్లాకు కంప్లైంట్ చేశారు వీళ్ళు, ఏది పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయమని. ఇది వాస్తవానికి ఇది అక్కడ పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే, ఎక్కడైనా వైసీపీ విప్ జారీ చేస్తే ఒక ఓటింగ్ కు ఏదైనా దీనికి భిన్నంగా ఓటింగ్ చేస్తే ఆయన పార్లమెంట్ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ అటువంటి ఓటింగ్ అవకాశం రాలేదు, తర్వాత విప్ జారీ చేయలేదు, దానికి భిన్నంగా రఘురామ ఓటింగ్ చేయలేదు. కాబట్టి అక్కడ హోం బిర్లా చేసినటువంటి కంప్లైంట్ లో ఈయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలనేటువంటిది నిలబడదు. చాలా మంది ఇప్పటికే పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీలో కూడా ఆ పార్టీ మారి కూడా ఓటింగ్ లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు, సభ్యత్వం రద్దు అవుతుంది. కాబట్టి ఈయనకు అటువంటి విప్ జారీ చేయలేదు, దానికి భిన్నంగా వ్యవహరించలేదు. కాబట్టి అదేం పెద్ద ప్రమాదం అనుకోవట్లేదు. తర్వాత మరొక అంశం, మూడో అంశం ఏంటంటే, ఇవాళ చాటింగ్ ని సిఐడి ప్రొడ్యూస్ చేసింది. ఇవాళ సిఐడి ప్రొడ్యూస్ చేయటం అనేది ఇవాళ నిషేధం కాదు. ఎందుకంటే గతంలో 66A ఐటీ 66A సెక్షన్ ప్రకారం ఇద్దరి మధ్య జరిగినటువంటి తర్వాత మాటలు గాని చేతలు గాని పర్మిషన్ లేకుండా
రికార్డు చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి ఇదివరకు ఉంది. అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది దాన్ని 66A కొట్టేసింది. కాబట్టి ఇవాళ ఈ చాటింగ్ ని సుప్రీంకోర్టు ముందు ప్రొడ్యూస్ చేయొచ్చు. అది ఏ మేరకు సుప్రీంకోర్టుకు ఉపయోగపడుతుంది అనేది అది జడ్జిలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కాబట్టి ఇవాళ చాటింగ్ అనేది ఖచ్చితంగా జనం మధ్యన వీళ్ళు ముగ్గురు పలసన పట్టడానికి ఉపయోగపడింది. రాజకీయంగా అది అనైతికమైనటువంటిది ప్రజలు అనుకోవడానికి ఉపయోగపడింది. కానీ సుప్రీంకోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ పార్లమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ ఇది పనికిరాదు. ఇదే సందర్భంలో ఇవాళ జగన్ బెయిల్ పిటిషన్ చంద్రబాబు నాయుడు ఫైనల్ చేసిన పిటిషన్ దాఖలు చేసిండు అనేది కూడా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ నైతిక విషయాలు కోర్టులు ఆలోచనలోకి పరిగణించి తీసుకున్నప్పటికీ పలానా సెక్షన్ ప్రకారం ఇలా లేదు అనేందుకు అవకాశం లేదు. కాబట్టి రేపు జడ్జిమెంట్లల్లా ఇవన్నీ పనికొస్తాయా లేదా అనేది న్యాయమూర్తులు నిర్ణయించాలి. కానీ ఇవాళ జనంలో మాత్రం పలచబట్టడానికి తర్వాత నైతికంగా ముగ్గురు కూడా నైతికతను కోల్పోయినటువంటి దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఓపెన్ గా రఘురామకు ఏవైనా అసౌకర్యం అయితే ముఖ్యమంత్రి మీద మాట్లాడటం తప్పు లేదు. అట్లాగే ముఖ్యమంత్రి చేసే తప్పుల్ని ఎత్తి చూపటంలో చంద్రబాబు నాయుడు లోకేష్ ముందుండటంలో తప్పు లేదు. కానీ దీన్ని ఒక కుట్రపూరితంగా ఈ విధంగా చేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల మధ్య ఖచ్చితంగా ఈ చాటింగ్ అనేది పలచబట్టడానికి ఉపయోగపడింది. కాబట్టి వీళ్ళ క్రెడిబిలిటీ తగ్గడానికి ఇది ఉపయోగపడింది తప్ప వీళ్ళకి వచ్చేటువంటిది ఏమీ లేదు. ఇది మామూలుగా మన భాషలో చాటింగ్ అనొచ్చు, కానీ సామాన్య ప్రజలైతే ఇది రఘురామను ఉపయోగించుకొని కుట్రలు చేశారు చంద్రబాబు నాయుడు లోకేష్ అనే పిలుస్తారు. కాబట్టి ఇది ఖచ్చితంగా తెలుగుదేశానికి రఘురామరాజుకి మరింత డిసడ్వాంటేజ్. ఇప్పుడు గతంలో తెలుగుదేశానికి సంబంధం కాని వాళ్ళు తర్వాత వైసీపీ సంబంధం కాని వాళ్ళు కూడా రఘురామను చేసినటువంటి ట్రీట్మెంట్ 124A గాని లేకపోతే పోలీసుల డీల్ గాని అందరు వ్యతిరేకించారు చాలా మంది మేధావులు. కానీ ఇప్పుడు అటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ఇది ఓపెన్ గా రాజకీయాలు అన్నప్పుడు ఓపెన్ గా పోరాటం చేయాలి. ప్రజా సమస్యల మీద కొట్లాడటంలో తప్పు లేదు. కానీ వీళ్ళందరినీ సంప్రదించిన విషయం తప్పు లేదని సుప్రీం కోర్టు కానీ లేకపోతే సిబిఐ కోర్టు కానీ అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక మనిషి అన్న తర్వాత చాటింగ్ ద్వారా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు, తర్వాత న్యాయవాదులని సలహాలు తీసుకోవచ్చు. కానీ న్యాయమూర్తుల మీద కామెంట్ చేసి అనేటువంటి కన్ఫర్మ్ అయితే అది కాస్త నెగిటివ్ గా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. గతంలో జగన్ చీఫ్ జస్టిస్ మీద కంప్లైంట్ పెట్టినప్పుడు న్యాయ వ్యవస్థ మొత్తం కూడా నెగిటివ్ గా తీసుకుంది, ఇది కరెక్ట్ కాదని. ఇప్పుడు వీళ్ళు కూడా న్యాయమూర్తుల మీద అటువంటి చర్చ చేస్తే అది కన్ఫర్మ్ అయితే అది నెగిటివ్ తీసుకునే అవకాశం ఉంది. న్యాయమూర్తులకు ప్రాంతం ఆపాదించడం, తర్వాత కులం ఆపాదించడం, తర్వాత వాళ్ళని అంచనా వేయటం, తర్వాత ఫ్రీ ఫిక్స్ చేయటం బెంచీల్ని, ఇటువంటివి కూడా కొంత నెగిటివ్ గా ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి స్థితిలో ఖచ్చితంగా రాజకీయంగా ఇది వీళ్ళ ముగ్గురు కూడా దిగజారిననే ప్రజలు అనుకుంటారు. అండ్ ఇక్కడ శ్రీరామ్ గారు యాక్చువల్లీ ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ భార్య కానీ లేదా వాళ్ళ పిల్లలు కానీ ఎవరితో చాట్ చేస్తే అది వ్యక్తిగతం అవుతుంది. కానీ ఇవాళ ఒక సీఎం పైన, అది కూడా ఒక మాజీ సీఎం, ఇలా వేరే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రితో మాట్లాడడం అనేది కాస్త అది ఎందుకో పర్సనల్ ఇష్యూగా తీసుకున్నప్పటికీ కూడా సో దాంట్లో కూడా చాలా అంశాలు ఉంటాయి కదా. సో సడన్గా అంత డైరెక్ట్గా ఎలా చాట్ చేస్తారు వేరే పార్టీ వాళ్ళు, వాళ్ళకి సంబంధించి అది కొంత వివాదానికి కారణమయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు వ్యక్తిగా నేను అదే చెప్తున్నా, తేడా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పోస్టింగ్ అంటే ఏముంటుంది, చాటింగ్ ఏముంటుంది. చాటింగ్ వేరు, పోస్టింగ్ వేరు. ఇదే మాటలు పోస్టింగ్ ద్వారా తెలియజేస్తే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు కోర్టులకు సంబంధించిన జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దురుద్దేశాలు ఆపాదించడం కానీ లేదంటే వాళ్ళకి వేరే వేరే రకంగా మాట్లాడటం కానీ అవన్నీ కూడా పోస్టింగ్ల ద్వారా తెలియజేస్తే, పోస్టింగ్ల ద్వారా వీళ్ళ డిసెంట్ కానీ లేదా వీళ్ళ అభిప్రాయాన్ని కానీ చెప్తే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ ఊరికే మనం కాసేపు మాట్లాడుకుంటాం, చిరంజీవి లేకపోతే ఏదో చిరంజీవి అని వద్దులే కానీ ఏదో ఒక హీరో గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక హీరో గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ హీరో వ్యక్తిగతంగా ఇలా చేస్తాడు అలా చేస్తాడు అని మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఆయన ఒక హీరోయిన్ తోటి ఆయనకి అఫైర్ ఉంది, లేకపోతే ఇంకొకరితోటి ఇంకొక రకంగా ఉంది అని మనం చాటింగ్ లో మనం మాట్లాడుకున్నాం అనుకోండి, అది కేసు అవుతుంది. కేసు అవ్వదు. మనం వ్యక్తిగతంగా మన భావ వ్యక్తీకరణ చేసాం. ఇందాక చెప్పాం, మన భావాలు తప్పై ఖచ్చితంగా తప్పై ఉండొచ్చు. మన తప్పుడు భావాలను కూడా మనం వ్యక్తం చేస్తున్నాం. అదే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఏంటి,
మనం ఏ లిమిట్స్ కి మనకి కట్టుబడకుండా మనం భావాన్ని వ్యక్తం చేయడం, స్వేచ్ఛగా వ్యక్తం చేయడమే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అనేది ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్, ఇప్పుడు ఖలిస్తాన్ గురించి నినాదాలు ఇవ్వడమే తప్పు కాదు అని చెప్పి కోర్టులు చెప్తున్నాయి. అది యాక్చువల్ గా మనం ఏమనుకుంటాం, దేశద్రోహం అంటాం. మనం ఖచ్చితంగా దేశద్రోహం అని మనం భావిస్తాం. కానీ టెక్నికల్ గా వచ్చేసరికి వేరే, టెక్నికల్ గా వచ్చేసరికి అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందకే చూస్తున్నాయి కోర్టులు. సో అటువంటి సందర్భంలో ఏ వ్యక్తుల గురించి అయినా కానీ ఏదైనా మాట్లాడుకోవడం ఇంటర్నల్ గా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం, దాని పబ్లిక్ కి వాళ్ళు ఏం చెప్పలేదు. కానీ ఇక్కడ శ్రీరామ్ గారు ఇది తేడా. ఆ తేడాని మాత్రం నేను చెప్తున్నాను తప్ప ఖచ్చితంగా వాళ్ళు చేసింది నైతికంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కానే కాదు. కానీ ఎవరు సమర్థించాల్సిన అవసరం లేదు, సమర్థించితే కూడా తప్పు అవుతుంది. అండ్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మాటున వీళ్ళు చేస్తున్నటువంటి అంటే ముఖ్యమంత్రి పైన వీళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ అది ఇష్యూ నడుస్తూ వస్తుంది, ఈ బెయిల్ రద్దు విషయం కానివ్వండి, ఇలాంటివన్నీ అంశాలు కానివ్వండి, అవన్నీ కూడా ఒక మెయిన్ పొలిటికల్గా నడుస్తున్నటువంటి ఆ టైంలో, కీలకంగా ఉన్నటువంటి టైంలో ఆ అంశాల గురించి ప్రస్తావించడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవనప్పటికీ కూడా అది తప్పే. సో మీరు కూడా అదే అంటున్నారు, తప్పే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఒకవేళ అది కానీ ప్రూవ్ అయితే? ప్రూవ్ అవడం ఏముంది అందులో, వాట్సాప్ లో ఉంది కదా, ప్రూవ్ అవడానికి ఏమన్నా, ఆ ప్రూవ్ అయ్యిన దాన్ని కోర్టులు ఏ విధంగా తీసుకుంటాయి అన్నది ఇప్పుడు సమస్య. ఆల్రెడీ ప్రూవ్డ్, అది వాళ్ళు అలా చాటింగ్ చేసుకున్నారు అనేది ప్రూవ్డ్. ఇప్పుడు అయితే బెయిల్, ఇప్పుడు నడుస్తున్న కేసు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కేసు. బెయిల్ ఉంచాలా రద్దు చేయాలా? ఈ ఉంచాలా రద్దు చేయాలా అంటే ఏంటి, ఆయనకి బెయిల్ కి సంబంధించిన ఏవైతే ఆయనకి ఏ బేస్ మీద ఆయనకి బెయిల్ ఇచ్చారో వాటిని ఏమైనా ఆయన ఉల్లంఘన చేశారా లేదా, దీని మీద కేసు. ఆయన ఏమైనా ఉల్లంఘన చేస్తే దాన్ని బెయిల్ రద్దు చేస్తారు, ఉల్లంఘన చేయకపోతే బెయిల్ రద్దు చేయకుండా బెయిల్ కంటిన్యూ చేస్తారు. దీంట్లో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుకున్నారు, రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడుకున్నారు, కోర్టులకి ఏమి సంబంధం లేదు. మీరు నేను ఏమైనా మాట్లాడుకుంటే కూడా దాంతో ఏం సంబంధం లేదు. ఆ కేసు దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ కేసులు చూస్తాయి తప్ప బెయిల్ రద్దు కేసుకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్లతోటి ఈ ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు ఏదైతే మాట్లాడుకున్నారో దానికి ఏమాత్రం సంబంధం లేదు. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే కోర్టులు తీసుకునే వేరు, ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రజలు మాత్రం వేరేగా తీసుకుంటారు. కోర్టులు దాన్ని టెక్నికల్ గా తీసుకోలేకపోయినా ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఇదేదో జరిగింది, ఖచ్చితంగా కాన్స్పిరసీ జరిగింది అన్నదే ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది. ప్రజలు కూడా ఆ విధంగా అర్థం చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే టెక్నికాలిటీస్ వేరు, వాస్తవాలు వేరు, నైతికత వేరు. వాటన్నిటికీ దేని పరిధులు దానికి ఉన్నాయి. ఆయా పరిధుల్లోనే వాటి యొక్క ప్రభావం అనేది పడుతుంది. నైతికత ప్రభావం ఖచ్చితంగా పడుతుంది, టెక్నికల్ గా ఏమాత్రం ప్రభావం పడదు. అలాగే వ్యక్తిగతంగా వాళ్ళు దిగజారారు అనేది ప్రజల్లో ఒక ఇన్స్పిరేషన్, ఒక ఇదైతే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో కలుగుతుంది. రైట్, ఒక కాలం తీసుకుందాం. కిరణ్ గారు ఉన్నారు ఫ్రమ్ విజయవాడ. కిరణ్ గారు నమస్తే. కిరణ్ గారు నమస్తే అండి. హలో సార్, చెప్పండి. శ్రీరామ్ గారు చెప్తున్నారు భావ వ్యక్తీకరణ అని చెప్పేసి అంటున్నారు, వాళ్ళ ముగ్గురు వాట్సాప్ లో మాట్లాడుకున్నవి. సో అలా భావ వ్యక్తీకరణ అని చెప్పేసి ఏడిపిగా అది మాట్లాడచ్చండి. ఎగ్జాంపుల్ గా అది మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఎగ్జాంపుల్ గా ఒక ఇద్దరు వ్యక్తులు బాంబులు పెడదామని మాట్లాడుకుంటే అది భావ వ్యక్తీకరణ అవుతుందా? లేకపోతే మూడో వ్యక్తికి ఏదో హత్యలు చేద్దామని చెప్పేసి మాట్లాడుకుంటే అది భావ వ్యక్తీకరణ అవుతుందా? నాలుగో వ్యక్తికి ఒక ఫ్యామిలీకి ద్రోహం చేద్దామని అనుకుంటే అది భావ వ్యక్తీకరణ అవుతుందా? దానికి మరి భావ వ్యక్తీకరణ అంటే ఏది పడితే అది మాట్లాడొస్తాయండి. అది మరి శ్రీరామ్ గారు ఏ ఆలోచనతో అది భావ వ్యక్తీకరణ దాంట్లో తప్పేం లేదని చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజు గారు ఉన్నారు ఫ్రమ్ విశాఖపట్నం. రాజు గారు నమస్తే. కార్తీక్ గారు, ఎస్ చెప్పండి సార్. ఇప్పుడు మన శ్రీరామ్ గారు అంటున్నారు కదా, భావ వ్యక్తీకరణ ఆర్టికల్ 19 మనకి ఇచ్చింది భారత రాజ్యాంగం. ఇచ్చిన తర్వాత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఒక వ్యక్తికి ఉంటుందా, ఇద్దరు వ్యక్తులకు ఉంటుందా? ఇప్పుడు ఈ రఘురామరాజు గారు చాట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇవన్నీ కూడా టెక్నికల్ గా కోర్టులో నిలబడవు, 1000% గ్యారంటీ. ప్లస్ ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన శ్రీరామ్ గారు చెప్తున్నారు కదా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి. మన లాస్ట్ టైం మన జస్టిస్ రాకేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ జడ్జిగా పనిచేశారు కదా. ఇప్పుడు ఆయన అలహాబాద్ హైకోర్టులో, ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టులో 1 కోటి జడ్జిల మీద 12 మంది మీద వారెంట్ ఇష్యూ చేశాడు ఆయన. అదే జడ్జిలు వాళ్ళని ఏం చేశారంటే, వాళ్ళు 10 మంది కూర్చుని ఆ వారెంట్ ని రీకాల్ చేసేసుకున్నారు.
ఇప్పుడు ఆయన పనికి రాడు అని పక్కన పెట్టి ఒక 2 years ఆయనకి ఎటువంటి కేసులు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ తోశారు. ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్ లో నేను చూశాను, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి మీద ఖైదీ నెంబర్ 6093 అని నేను కొడితే నాకు చాలా డేటా వచ్చింది, ఎంత దుర్మార్గమా అన్నాడు ఆయన. అదే భావ వ్యక్తీకరణ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉంటది కదా, ఆయన కూడా అప్పుడు ఆయన జడ్జి గారి మీద ఆయన కామెంట్ చేయకూడదా కార్తీక్ గారు? ఇప్పుడు జడ్జి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేశారు. ఆయన రాజ్యాంగబద్ధంగా ఆయన ఒక జడ్జి, ఈయన ప్రజల చేత రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి. అంటే జడ్జి గారికి ఉన్న వాక్ స్వాతంత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదా, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండదా? ఇప్పుడు అదే ఈయన కూడా అడిగితే మీరు పలానా రోజు ఇలాంటి జడ్జిల మీద మీరు చేశారు కదా, మీరు 12 మంది మీద వారెంట్ ఇచ్చారు, మిమ్మల్ని తీసి పక్కన పెట్టారు, కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి సార్ జడ్జి గారు అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కామెంట్ చేస్తే న్యాయ వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన రాజ్యాంగం రాసినప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్స్, ఎవరి పని చేయండి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయండి అని చెప్పేసి మనకి రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు. ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే కోర్టులు మితిమీరిన జోక్యం చేసుకుంటున్నాయి. ఇప్పుడు మాకు నచ్చితే నమస్కారం. దాని రిజల్ట్ ఎట్లుంటే కోర్టులో టెక్నికల్ గా ఓడిపోవచ్చు, కానీ ప్రజల మైండ్ లో ఇది కుట్ర జరిగింది అనేది అందరు ఖచ్చితంగా ఇటువంటి కేసులు ఇట్నే అవుతుంటే ప్రజలకు కోర్టుల మీద ఒక నమ్మకం పోతుంది, కోర్టుల మీద విశ్వాసం పోతుంది. ఇంత జరిగిన తర్వాత ఒక వ్యక్తి క్లియర్ గా ఛానళ్ళకు వచ్చి గంటల తరబడి ఆయన సొంత పార్టీని విమర్శించినప్పుడు ఎవరు యాక్షన్ తీసుకోకుంటారు సార్? ఎవరైనా మనం ఎక్కడే నువ్వు ఎవరినైనా విమర్శించవచ్చు, కానీ దాని లిమిట్ ఉంటుంది. నువ్వు ఏ సంస్థలను బయటకే లేదని విమర్శించవచ్చు. మీరు ప్రైమ్ 9 లో ఉన్నారు కార్తీక్ గారు, ప్రైమ్ 9 కట్టుబడి లేకుంటే బయటకు వచ్చి మాట్లాడు, మీరు దాంట్లో ఉండి అట్లా మాట్లాడుకుంటా దానికి క్లియర్ గా ఆధారం దొరికిన తర్వాత కుట్ర చేసినట్టే కదా. కుట్ర శిక్ష పడకపోతే ఏంటంటే రాను కోర్టుల మీద కూడా విశ్వాసం పోతుంది. ఈయన ఏ శిక్ష పడకపోవచ్చు, కేసు ప్రూఫ్ కాకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ప్రజలలో ఇది ఒక దుర్మార్గమైన చర్య అని అందరికి అర్థమవుతుంది. ఓటుకున్న కేసు అంత పేరు కానీ ఎంత 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 టీడీపీకి అది ఇక్కడికి వెళ్ళి రాత వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకని నైతికంగా ప్రజల దృష్టిలో చులకనైపోతాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సచిన్ గారు, ఇప్పుడు ఈ ఇష్యూలో ఏపీ ప్రభుత్వానికి ఏమైనా గట్టి ఆధారం దొరికింది అనుకోవచ్చా? ఎందుకంటే చాలాసార్లు కూడా విఫలమైతూ వచ్చాయి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలన్నీ కూడా. ఇప్పుడు ఈ విషయంలో, ఈ రఘురామ్కి సంబంధించిన విషయంలో ఏమైనా ప్రభుత్వానికి గట్టిగా ఒక మంచి ఆధారం దొరికింది, దీంతో ముందుకెళ్ళొచ్చు అన్న భరోసా ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా? ఇప్పుడు చాటింగ్ ఆ విషయాలే బయటకు వచ్చాయి. ఇంకా ఒక 46 వీడియోస్ కూడా సిఐడి సబ్మిట్ చేసింది. కాబట్టి సిఐడి సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో ఈ వీడియోస్ లో ఏముందని అనేది దాన్ని బట్టి ఫోరెన్సిక్ పోతే అది రాటిఫై చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆధారాలు దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేవలం ఈ చాటింగ్ అనేటువంటిదే క్రైటీరియా కాదు, ఆ వీడియోస్ 46 వీడియోస్ లో కూడా ఏముందనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా జగన్ ప్రభుత్వానికి గతంలో దేశవ్యాప్తంగా ఈ కేసు విషయంలో, రఘురామ విషయంలో డిఫెన్స్ లో పడ్డటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజల్లో మాత్రం అఫెన్స్ కు వచ్చింది. కోర్టులో అఫెన్స్ కు వస్తారా లేదా అనేది ఈ 46 వీడియోస్ లో కూడా వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోస్ లో ఏమున్నాయటువంటిది కూడా సుప్రీంకోర్టు ముందర ఎస్టాబ్లిష్ చేస్తే కొంత మేరకు ఖచ్చితంగా రఘురామ డిఫెన్స్ లో పడ్డట్టే. తర్వాత రెండోది మరొక అంశం ఏంటంటే, ఇవాళ ఓం బిర్లా ఈయన రద్దు చేయండి అంటే దాన్ని పరిశీలించండి అన్నాడు ఇవాళ. దీన్ని బట్టి కూడా మరొక అంశం ఏమిటంటే, ఆయన డిఫెన్స్ లో పడ్డడానికి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయి నేను బీజేపీకి మిత్రుడు ఉంటా, పార్లమెంట్ లో బీజేపీకి సపోర్ట్ చేస్తా, బీజేపీ సింపథైజర్ ఇస్తా అని చెప్పేసో, లేకపోతే ఈ మధ్య తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎంపీలు, మాజీ మంత్రులు, టీడీపీ ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీల ద్వారా గాని అడగగానే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్లు గాని మిగతా వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆయనకు గత 2-3 నెలలుగా. అంటే ఆయన బీజేపీకి మిత్రులుగా ఉంటారని ఆడ అనుకుని ఉంటారు. ఇక్కడ వచ్చే వరకు ఇప్పుడు ఈ చాటింగ్ బయటతో ఈయన అసలు టచ్ లో ఉన్నది చంద్రబాబు తోటి తప్ప బీజేపీ తోటి కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి అక్కడ పార్లమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ముందర డిసడ్వాంటేజ్ ఫేస్ చేసే అవకాశం ఉంది
బీజేపీ తోటి. రైట్ రైట్. అండ్ సత్యం గారు కొంచెం మీది లైవ్ కొంచెం ఆ వీడియో కొంచెం ఇబ్బంది ఉంది, ఒకసారి చెక్ చేస్తారు, మళ్ళీ క్లియర్ చేస్తాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అండ్ శ్రీరామ్ గారు, ఇప్పుడు గతంలో చాలా కేసులకు సంబంధించి ఆడియో టేపులు కానివ్వండి అండ్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ చాటింగ్ని కోర్టులు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటాయి? ఎందుకంటే ఓటుకు నోటు కేసు ఇవన్నీ కూడా ఆడియోలు ఇవన్నీ మనం విన్నాము, చూసాము కేసులకు సంబంధించి. ఇప్పుడు మళ్ళీ ఇవి ఏ విధంగా చూసుకుంటాయి కోర్టులు? పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఏమైనా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? అదే నేను చెప్తున్నా, అదే ఇప్పుడు కాల్స్ మాట్లాడుకున్నారు అనుకోండి, కాల్స్ మాట్లాడుకుంటే డైరెక్ట్ గా మాట్లాడుకున్నదే అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు కాలర్ కూడా ఒక ఆయన చెప్పారు, ఇప్పుడు ఓటుకు నోటు కేసులో క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ వినపడుతున్నా కూడా ఆయన ఛార్జ్ షీట్ లో లేకపోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు, ఎంతవరకు పరిగణలోకి తీసుకోరు అన్న దాన్ని బట్టి ఆ చాటింగ్ ఆయన పేరు ఎందుకు లేదు, ఎందుకు ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. సో అదే విధంగా ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్టుల చేతిలో ఉంది. అందుకనే కోర్టుల తరపున నేను మొదటి నుంచి ప్రతి విషయంలో చెప్పేది, ఆ కోర్టులో వాదించిన లాయర్ ఎంతవరకు కన్విన్స్ చేయగలుగుతాడు, గతంలో ఏ ఏ కేసుల్లో ఇటువంటి దానికి అనుకూలంగా ఉన్నాయి అనేది ఇతను చెప్పగలుగుతాడు. అయితే అవతల వ్యక్తి ఇది దేనికి ఎంత వ్యతిరేకంగా ఉంది, గతంలో ఎటువంటి తీర్పులు ఉన్నాయి అన్న దాన్ని అవతల వాళ్ళు మాట్లాడే లాయర్ ఏ విధంగా చెప్తాడు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత అక్కడ కోర్టులో తీర్పు ఎలా వస్తుంది. దీని మీద ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ వైసీపీకి సంబంధించిన అనేక మంది ఈ కోర్టుల మీద, జడ్జిల మీద రకరకాలుగా పోస్టులు పెట్టారు. వాటిని కోర్టు సుమోటోగా తీసుకుని ఏంటి, జడ్జిలను తీసుకెళ్లి వాళ్ళ కరోనా ఛాంబర్ లో పెట్టాలి, ఇట్లా ఏవో రకరకాలుగా పెట్టారు. సో వాటిని కోర్టు సుమోటోగా తీసుకుని వాళ్ళందరికీ నోటీసులు ఇప్పించేలాగా చేసింది. అప్పటికి మన సిఐడి వాళ్ళు చాలా లేట్ చేసి మొత్తానికి ఇప్పుడు ఇస్తున్నారు అందరికి నోటీసులు, కోర్టు చెప్పినా కూడా. అంటే హైకోర్టు అప్పుడు ఎందుకు తీసుకుంది దాన్ని అంటే, వాళ్ళు పోస్టింగ్లు పెట్టారు, ఇలా చెయ్యండి, ఈ పలానా జడ్జిని ఇలా చెయ్యండి అని పోస్టింగ్ పెట్టారు. అంతేగాని వాళ్ళు చాటింగ్ లో వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకున్న అంశాలు కాదు. అది వాళ్ళు ప్రభావితం చేశారు, మొత్తం అందరినీ ఒక పోస్టింగ్ చేయడం ద్వారా మొత్తం సమాజాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ తేడా ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు ఈ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ప్రభావితం చేసుకుంటారు తప్ప మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేయరు. నేను టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుతున్నా. మీరు నేను మాట్లాడుకున్నాం అనుకోండి, మీరు నేను ఫోన్ లో ఒక విషయాన్ని మాట్లాడుకుంటే మన మిత్రుడు, ఇప్పుడు మన లైవ్ లో ఉన్న మిత్రులతో వాళ్ళకి సంబంధం లేదు. అవి మన ఇద్దరం, మీరు నన్ను మాట్లాడుతున్నా, నేను మీతో మాట్లాడుతున్నా. ప్రపంచానికి ఏం సంబంధం లేదు, సమాజానికి ఏం సంబంధం లేదు. కానీ నేను ఒక పోస్టింగ్ పెట్టాను అనుకోండి, మన మిత్రుడు ఇలా చాలా దుర్మార్గంగా మాట్లాడతారు టీవీలోకి వచ్చని నేను ఒక మాట పోస్టింగ్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు అది ఆయన నా మీద పరువు నష్టం దావా వేయచ్చు. నన్ను ఇలాగ అంటారా, శ్రీరామ్ గారు ఇలా లైవ్ లోకి వచ్చి నన్ను ఇలా అన్నారు అని చెప్పి ఆయన కేసు పెట్టచ్చు నా మీద. కానీ మీరు నేను మాట్లాడుకున్నాం కూడా, ఏంటండి అయినా అలా మాట్లాడతాడు ఎప్పుడు చూస్తే అని అన్నా అనుకోండి, దాన్ని పెద్దగా దాన్ని తీసుకునే అవకాశం లేదు. ఈ రెండింటికి తేడాని మనం గమనించాలి. అది చెప్తున్నాను తప్ప నేను వీళ్ళు తప్పు చేయలేదు అని చెప్పట్లేదు. ఖచ్చితంగా ఇది నైతికంగా తప్పే అని చెప్తున్నాను. రేపొద్దున ఎవరైనా మొత్తం ఈ రోజు వైసీపీ వాళ్ళు మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇలా జరిగింది కుట్ర కోణంలోనే జరిగిందన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారు. దానికేమి లేదు, దానికేమి ఇబ్బంది లేదు. ప్రజల్లో ఈ రోజు వైసీపీకి ఈ చాటింగ్ బయటపడడం ద్వారా ప్రభుత్వానికి వైసీపీకి పై చేయొచ్చింది, దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కానీ కోర్టుల్లో ఇప్పుడున్న కేసులకి ఇవి ఎంత మటుకు ప్రభావితం చేస్తాయంటే, ఈ బెయిల్ పెండింగ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో అసలే ప్రభావితం చేయదు. తర్వాత 124 ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా ప్రభావితం చేస్తుందా అంటే, అసలు కోర్టు అనేది అసలు 124 ముంచుతుందా తీసేస్తుందా అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. రైట్. అండ్ సత్యం గారు, యాక్చువల్లీ ఇప్పుడు అందుకు లైవ్ కట్ అయింది, సో కొంచెం ఇబ్బంది, అందుకే మీకు అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాను. సో ఇప్పుడు యాక్చువల్లీ జగన్ టార్గెట్ కానీ ఇదంతా కూడా చేశారు అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. సో ఇప్పుడు గతంలో చాలాసార్లు రాజద్రోహం కేసు 124 ఇవన్నీ కూడా మనం చూసాం, అవి ఎంతవరకు నిలబడ్డాయో ఏంటి కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఇది నిలబడే ఛాన్స్ ఉందా? ఈ అంశాలకు సంబంధించి వీళ్ళు ఎంత గట్టిగా వాదించినప్పటికీ కూడా ఇది నిలబడుతుందా? ఎంత గట్టిగా వాదించినా నిలబడదండి. ఎందుకంటే 124A అసలు ఇర్రిలవెంట్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉంది. గతంలో హర్యానా నుంచి వచ్చినటువంటి జర్నలిస్ట్ మీద వేసినటువంటి కొట్టేసిరి, ఇది వర్తించదండి ఈ రాజద్రోహం అని. కాబట్టి ఇవాళ రాజద్రోహం కేసు వీళ్ళు ఎన్ని చాటింగ్లు సాక్ష్యం పెట్టినా రాజద్రోహ కేసు నిలబడదు రఘురామ మీద. ఎందుకంటే అది రఘురామ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి సెక్షన్ కాదు. దేశవ్యాప్తంగా గతంలో 366 సార్లు ప్రయోగించారు.
6 సార్లు మాత్రమే దోషులుగా తేలారు. మిగతా 360 సార్లు కూడా ఇది ఇర్రిలవెంట్ అని చెప్పేసి కొట్టేసినాయి కోర్టు. కాబట్టి కోర్టులు అదవరకు ఉన్నటువంటి అప్పుడే 0.1, 0.2% కూడా నిలబడలేదు. కాబట్టి ఇప్పుడు నిలబడే అవకాశం లేదు. కాబట్టి ఇవాళ ఈ చాటింగ్లు కానీ ఇంకా ఏ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసినా 124A నిలబడదు. అట్లాగే రెండోది జగన్ బెయిల్ విషయంలో కూడా ఈ చాటింగ్ ముఖ్యం కాదు. ఏంటంటే అసలు కంప్లైంట్ ఏంటి, రఘురామ చేసిన కంప్లైంట్ సాక్షులు ప్రభావితం చేస్తున్నాడు జగన్, కాబట్టి బెయిల్ రద్దు చేయాలనేది కంప్లైంట్, మెయిన్ కంప్లైంట్ అది. కాబట్టి ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండనేది సాక్ష్యం చూపెట్టాలి. ఆయనతో పాటు అక్యూజ్డ్ అయినటువంటి వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చాడు. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు అక్యూజ్డ్ అయిన వాళ్ళు. కానీ సాక్ష్యంగా పేర్కొన్న వాళ్ళు ఏ మేరకు ఆయన పదవులు ఇచ్చి దగ్గర చేసుకుంటున్నాడు సాక్షులు అనేటువంటిది ఎవిడెన్స్ చూపెట్టి అది పనిచేస్తే తప్ప ఈ చాటింగ్లు పనిచేయదు. చంద్రబాబు నాయుడిని అడిగి ఇది పిటిషన్ వేసాడా లేదా అనేది కోర్టుల ముందు వాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే ఇవాళ మరొకటి, న్యాయమూర్తుల మీద కంప్లైంట్ చేసిన న్యాయమూర్తుల మీద జరిగిన చర్చ మాత్రం ఇది కొత్తగా కేసు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడదు, కానీ సుమోటోగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీసుకొని ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఆ విధంగా చేశారు, కాబట్టి ఇప్పుడు కూడా ఇన్ రిటర్న్. కాకపోతే ఇది ఫేస్బుక్ లో కానీ లేకపోతే వాట్సాప్ లో కానీ పోస్టింగ్ చేయలేదు కాబట్టి దీని ప్రభావం లేకపోవచ్చు. కానీ చాటింగ్ చేసింది పత్రికల్లో వచ్చాయిగా, అది బయటకు వచ్చింది కదా. బయటకు వచ్చిన తర్వాత ఇది పోస్టింగ్ లెక్కనే పనిచేస్తుంది ప్రజల అభిప్రాయాన్ని న్యాయమూర్తుల మీద మలవడానికి. కాబట్టి ఆ విషయం చర్చకు వస్తుంది తప్ప ఈ జగన్ బెయిల్ కు సంబంధించి ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. 124A నిలబడటానికి ఇది ఇంపార్టెంట్ కాదు, ఈ చాటింగ్ ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఇది కేవలం ఈ పొలిటికల్ గా వీళ్ళని డిఫెన్స్ లో పట్టడానికి ఉపయోగపడింది. రఘురామ కేసుల్లో చాలా డిఫెన్స్ లో పడింది ఏది జగన్. ఎందుకంటే అప్పుడే వీళ్ళు కేసు పెట్టినప్పుడే హర్యానా జర్నలిస్ట్ మీద ఈ 124A కొట్టేయటం, తర్వాత ఇప్పుడు చీఫ్ జస్టిస్ కూడా ఈ జుట్ ఇర్రెలవెంట్ అని చెప్పేసి అడగటం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు ఓపెన్ గా తెలిసిపోయింది 124A ఇర్రెలవెంట్ అని చెప్పేసి. కాబట్టి దాని పేరు మీద ఇవాళ మళ్ళీ ఈ చాటింగ్ చూసి రఘురామను శిక్షిస్తారని నేను అనుకోను. నా ఎక్స్పెక్టేషన్ అట్లా లేదు. కాకపోతే ఈ చాటింగ్ లో కూడా మిగతా ఖచ్చితంగా 100% అబ్సల్యూట్ దే ఆర్ ఇన్ డిఫెన్స్. చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ రఘురామ అబ్సల్యూట్ జగన్ కు ప్రజల్లో ఇంకా మరింత సానుభూతి వచ్చింది. ఎందుకంటే కుట్ర చేసి ఇప్పుడు బహిరంగంగా పోరాడితే ఎవరేమన్నారు, కుట్రలు చేసి చేస్తున్నప్పుడు ఇది కుట్ర అని ప్రజలు భావించినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు డిఫెన్స్ లో పడతారు. అది అలా పడ్డారు కూడా. కాబట్టి ఇవాళ ఇదొక అంశం. అందుకే పార్లమెంటు ఇవాళ మన చర్చలో పార్లమెంటు సభ్యత్వం రద్దు కంప్లైంట్ ఇచ్చింది ఒకటి, అది నిలబడదు. ఎందుకంటే విప్ జారీ చేస్తే దానికి భిన్నంగా ఓటు వేయలేదు, అది నిలబడదు. తర్వాత ఈ చాటింగ్ వల్ల 124A కేసు బలం పెరగదు. తర్వాత జగన్ పిటిషన్ బెయిల్ రావడానికి కావాల్సింది చాటింగ్ సరిపోదు, ఎవిడెన్స్ లే. రఘురామకృష్ణరాజు ఎవిడెన్స్ పెట్టాలి, ఎక్కడ సాక్షుల్ని ముఖ్యమంత్రి మేనేజ్ చేస్తారు అనే దాని మీదనే అది డిసైడ్ అవుతుంది. రైట్, కాల్స్ ఉన్న తీసుకుందాం. విశాఖపట్నం నుంచి కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే కార్తీక్ గారు. ఇప్పుడు మన రఘురామరాజు గారి కేసు మీద 124A మీద మాట్లాడుతున్నారు కదా, ఆ 124A రఘురామరాజు గారికి వర్తించదు. ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసు 290 పేజీలు అఫిడవిట్ మన సుప్రీం కోర్టు సమర్పించారు. హలో వినిపిస్తుంది శ్రీనివాస్ గారు. ఆ 290 పేజీలు టైప్ చేయడానికి ఉపయోగించే టైం వేస్ట్. ఎందుకంటే అది కోర్టు యాక్సెప్ట్ చేయదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కోర్టుకి ఎలాగ ఇమ్యూనిటీ ఉంది, పార్లమెంట్ కి ఎలాగ ఇమ్యూనిటీ ఉందో భారత రాజ్యాంగంలో మన చంద్రబాబు గారికి కూడా అదే ఇమ్యూనిటీ ఉంది. కాబట్టి ఆయన మీద ఈ కేసులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు మానేసుకుని ఆయన పరిపాలన ఆయన చేసుకుంటే సవ్యంగా సాగుతుంది తప్ప చంద్రబాబు గారు అనే వ్యక్తి మీద ఏ కేసు పెట్టినా నిలబడదు. ఆయనకి రాజ్యాంగం కొంత ఇమ్యూనిటీ కల్పించింది. నా భావనది వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కేసులు పెట్టడం అనవసరం. ఆయన పరిపాలన చక్కగా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. శ్రీరామ్ గారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే థ్యాంక్ యూ. వ్యక్తిగతంగా ఆరోపణలు చేయొద్దు. ఆయనకేమో హ్యాపీ అండి, ఆయనకు నచ్చింది ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్తున్నారు తప్ప ఆయనకేం ఆనందం, ఎవరికేం జరిగింది చెప్పండి, ఆయనకేం వస్తుంది. అండ్ గుంటూరు నుంచి కాల్ తీసుకున్నారు. రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే. హలో నమస్తే, చెప్పండి. నమస్తే అండి, మంగళగిరి నుంచి నేను. చెప్పండి.
ఆ, శ్రీరామ్ గారు కాకుండా వేరే ఇంకొక ఆయన గారు ఎవరండి పేరు విశ్లేషకుడు సత్యం గారండి, చెప్పండి. సత్యం గారు. ఇప్పుడు ఈ కోర్టు విషయంలో ఈ పరిగణలో తీసుకోవటము ఇవన్నీ అదొక లైన్ అనుకోండి. ఉమ్, ఇప్పుడు స్పీకర్ గారు అనర్హత వేటు వేయటానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దానిలో విప్పు జారీ చేసి ఇది అతిక్రమిస్తే మాత్రమే అని చెప్తున్నారు ఆయన. ఉమ్, కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా కూడా ఉంది కదా ఆర్టికల్ 10 లో. ఉమ్, దాని ప్రకారం మరి ఈయన పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని బెయిల్ రద్దు చేసి ఉమ్, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉమ్, దాన్ని ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి చాటింగ్ లో వివరాలన్నీ తెలియజేసి దానికి ఆయన ద్వారా మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయించుకొని మళ్ళీ తర్వాత వేయటానికి ఇవన్నీ చాటింగ్ లో వచ్చినాయి కదా. ఉమ్, దీని ద్వారా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రతిపక్షము వేరే పార్టీ అయిన వాళ్ళతో డైరెక్ట్ గా డీలింగ్స్ పెట్టుకొని ఈ కార్యకలాపాలు పాల్గొని వ్యతిరేకంగా ఆయనకి పార్టీ అధ్యక్షుడికి చేసిన దాని మీద అనర్హత వేటు పడుతుందా లేదా ఇది చెప్పమనండి. విప్పు సంగతి పక్కన పెడదాము. ఇది ఆర్టికల్ 10 లో ఉంది కదా. కానీ నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతుంటే విన్నా నేను. రైట్, తప్పకుండా ఆయన కోర్టు విషయంలో ఏమో తెలియదు కానీ హలో చెప్పండి, ఇది మాత్రము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న దాని మీద అనర్హత వేటు వేయడానికి ఖచ్చితంగా పనికి వస్తుందని చెప్పారు ఆయన. నేను విన్నాను కూడా. రైట్, నేను మరొకసారి అడుగుతాను, ఆయన అడిగి మీకు డౌట్ క్లారిఫై చేస్తాను. అండ్ వసంత్ గారు ఉన్నారు ఫ్రమ్ విజయవాడ, మాట్లాడదాం. వసంత్ కుమార్ గారు నమస్తే. అందరికీ నమస్కారం. చెప్పండి. శ్రీరామ్ గారు అన్నారు రాజకీయ ఎత్తుగడలు సహజం అన్నారు. నిజమే, రాజకీయాల్లో ఎత్తుగడలు వేయడం అనేది సహజంగా జరిగేది. కానీ ఒక ఎంపీ రాజీనామా చేసిన తర్వాత ఎన్ని ఎత్తుగడలన్నా వేసుకోవచ్చు. ఒక పార్టీలో ఉండే ఆలోచన పార్టీలతో జత కట్టడం అనేది నైతికంగా మంచిది కాదు కదా. ప్రజల దృష్టిలో చులకనైపోతారు. అది కాకుండా ఇది అనర్హత చేయడానికి స్పీకర్ గారికి ఈ రుజువు సరిపోతుంది కదండి. ఒక పార్టీలో ఉండే ఇంకో పార్టీలో జతగలదు అనేది స్పష్టంగా కనపడుతుంది. స్పీకర్ గారికి ఈ ప్రూఫ్ ఇస్తే సరిపోతుంది కదా. అదేంటి మా అభిప్రాయం. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సత్యం గారు ఇందాక కాల్ అడిగిన దానికి ఆన్సర్, యాక్చువల్లీ ఇప్పుడు అనర్హత వేటుకి సంబంధించి ఇవన్నీ కూడా సరిపోతాయి కదా, అనర్హత వేటు వేస్తారు కదా, సో ఇంకా ప్రత్యేకంగా ఇంకేమైనా కావాలా అనేది వాళ్ళ డౌట్. ఇవాళ భిన్నంగా వ్యవహరించినప్పుడు సెక్షన్ 10 ప్రకారం పార్టీ నుంచి బహిష్కరించవచ్చండి. ఇప్పుడు ఎంపీగా మా పార్టీగా గుర్తించొద్దు, తర్వాత ఇక్కడ రాష్ట్రంలో పార్టీ నుంచి బహిష్కరించవచ్చు. కానీ చట్ట ప్రకారం ఆయన భిన్నంగా వ్యవహరించిండా లేదా, ఆ వైసీపీ సపోర్ట్ వాళ్ళు చేసేటువంటి బిల్లుకు మద్దతు ఇచ్చాడా లేదా, దానికి భిన్నంగా ఓటేశారు అనేది ప్రైమ్ ఫ్యాక్టర్. కాబట్టి దానికి ఆధారంగా పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యేది. ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి పార్టీ నుంచి బహిష్కరించవచ్చు. తర్వాత మా మెంబర్ కాదని చెప్పేసి, మా మెంబర్ గా గుర్తించొద్దని చెప్పేసి స్పీకర్ ని అభ్యర్థించవచ్చు. రైట్. అండ్ శ్రీరామ్ గారు, ఇప్పుడు టీడీపీకి సంబంధించి చంద్రబాబు అండ్ లోకేష్ పైన ఈ ఆరోపణలు వచ్చాయి కాబట్టి, చాటింగ్ ఏమంతా బయటపడింది కాబట్టి, సో నెక్స్ట్ వీళ్ళ పైన కేసులు ఏమైనా ఫైల్ చేసే ఛాన్స్ ఉందా? సో ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా సిఐడి వీళ్ళంతా కూడా వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? ముందుగా నాకు ఇవాళ కొంచెం సంతోషకరమైన విషయం ఏంటంటే, ఒక టీడీపీ ఆయన వచ్చి టీడీపీ కాల్ వచ్చి నన్ను విమర్శించాడు. అది సంతోషంగా ఉంది. రోజు అయితే వైసీపీ వాళ్ళే నేను ఏదో వైసీపీ వ్యతిరేకం అనుకుంటారు, వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా నేను టీడీపీ వ్యతిరేకం అనుకుంటున్నారు. చాలా సంతోషం. తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్తుంది అదే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏం చేశాడు, నేను ఎలాగ బెయిల్ పిటిషన్ రద్దు మీద ఎలాగ నేను ప్రొసీడ్ అవుతున్నాను, ఇది మంచిదా కాదా, నేను ఇది అవునా కాదా, దీన్ని ఏమన్నా ఇందులో సలహాలు ఏమైనా చెప్తారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఒకసారి నాకు లేటెస్ట్ వర్షన్ పెట్టు నేను చూసి చెప్తా అన్నారు. ఆ లేటెస్ట్ వర్షన్ మళ్ళీ పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన చూసి బాగుందో బాగాలేదో ఏదో చెప్పాడు, దాన్ని బట్టి ఆయన ప్రొసీజర్ అయ్యాడు. ఇదే కదా. దానికి పెద్ద సీరియస్నెస్ లేదు. మరి ప్రజల్లో సీరియస్నెస్ ఉంది తప్ప టెక్నికల్ గా సీరియస్నెస్ లేదు. సలహాలు ఎవరినైనా సలహాలు అడగచ్చు, దాంట్లో నిపుణులైన వాళ్ళని ఎవరినైనా సలహా అడగచ్చు. మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు, మనం లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం,
మనకి టెక్నికాలిటీస్ తెలియవు కాబట్టి, ఆ టెక్నికాలిటీస్ లాయర్లకి తెలుస్తాయి కాబట్టి, అందులో ఏ ఏ చట్టాలు వాటన్నిటిని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి, ఎక్కడెక్కడ ఏ తీర్పులు వచ్చినాయో వాటన్నిటిని దాంట్లో మెన్షన్ చేస్తూ, ఇలా చేయాలంటే మీకు నాకు దాని మీద నాలెడ్జ్ ఉండదు కాబట్టి లాయర్ దగ్గరికి వెళ్ళి త్రూ లాయర్ ద్వారా దానికి కన్స్ట్రక్టివ్ గా ఒక రిపోర్ట్ కానీ, లేదంటే ఒక ఎఫ్ఐఆర్ అంటే మన ఏదైతే మనం చేయదలుచుకున్నాం ఆరోపణలు వాటిని చేస్తాం. అదే సందర్భంలో మనకి తెలిసిన వాళ్ళు ఈ రోజు ఆయనకి తెలిసినట్టు చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. నాకు మీ దగ్గర కార్తీక్ బాగా తెలిసిన విషయాలు అనుకోండి, నేను ఎవరి మీద ట్రై చేయాలంటే కార్తీక్ అడిగి నేను కొన్ని సలహాలు తీసుకుని వేస్తా. దాంట్లో ఏమి అభ్యంతరం పెట్టడానికి ఏమి లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడగచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగి, ఏమండి నేను ఇలా వేద్దాం అనుకుంటాను మీ మీద, దాన్ని మీరు ఏమైనా సలహాలు చెప్తారా అని అడగచ్చు. ఆయన బాగా టెక్నికాలిటీస్ బాగా తెలిసిన ఆయన అని అనుకుంటే. ఎందుకు చెప్తున్నానంటే జోక్గా ఏం చెప్పట్లేదు నేను. భారతంలో భీష్ముడికి ఎట్టి పరిస్థితుల్లో చావు లేదు. అతన్ని అతన్ని చంపకపోతే కనుక పాండవులకి విజయమే రాదు. దానికోసం పాండవులు ఏం చేశారు, ఫైనల్ గా అసలు శ్రీకృష్ణుడు చెప్తే వెళ్ళి డైరెక్ట్ గా భీష్ముడిని దగ్గరికి వెళ్ళి, తాతయ్య నిన్ను నువ్వు ఉండంగా మేము గెలవలేము, మరి నువ్వు లేకుండా మేము చేయాలంటే ఏం చేయాలి తాతయ్య అని డైరెక్ట్ గా భీష్ముడిని అడిగితే భీష్ముడే చెప్పాడు, బాబు నాకు వాళ్ళని వరాలు ఉన్నాయరా, నేను అంత తొందరగా చావను, కానీ నాకు ఒక వీక్నెస్ ఉంది, అదేంటంటే శిఖండి కనుక నాకు ఎదురొస్తే నేను అస్త్ర సన్యాసం చేస్తాను అని చెప్పి ఆయన చావు రహస్యాన్ని, అంటే ఏ విధంగా ఆయన్ని చంపాలో ఆయనే చెప్పాడు. అందువల్ల దాంట్లో టెక్నికాలిటీస్, దాంట్లో స్పెషలైజేషన్ ఎవరైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగచ్చు, దాంట్లో తప్పేం లేదు. అంటే కోర్టులు నువ్వు ఎవరెవరిని అడిగి చేసావు, ఎవరెవరిని అడిగి ఫైల్ చేసావు అని కోర్టులు అడగవు. నువ్వు ఫైల్ చేసిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా, అందులో నిజాలు ఉన్నాయా, టెక్నికాలిటీస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా కోర్టు చూసింది తప్ప, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అడిగి వేసావా, లోకేష్ గారిని సలహాలు అడిగి వేసావా, జగన్మోహన్ రెడ్డి గారిని సలహాలు అడిగి చేసావా అనేది కోర్టుకు సంబంధం లేదు. అందువల్ల ఏంటంటే కోర్టుకి దీనికి ఏమాత్రం సంబంధం లేని వ్యవహారం ఇదంతా. ఓన్లీ నైతికంగా మాత్రం ఖచ్చితంగా ఈ రోజు కొద్దిగా స్టెప్ డౌన్ అయ్యారు, ఈ ముగ్గురు స్టెప్ డౌన్ అయ్యారు. అట్ ది సేమ్ టైం వైసీపీ ఒక స్టెప్ అప్ అయింది. రైట్. అండ్ సత్యం గారు, యాక్చువల్లీ న్యాయస్థానాలకు, న్యాయమూర్తులకు ఇవి మొత్తం దురుద్దేశాలు ఆపాదిస్తూ అసభ్యకర పదజాలంతో చేస్తుంటే ప్రజలకు ఈ న్యాయస్థానాల మీద వీటిపైన ఎంతవరకు నమ్మకాన్ని ఉంచుతాయి, వీళ్ళు ఏం నిలబెడదాం అనుకుంటున్నారు? అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి, న్యాయస్థానాలని వీటన్నింటినీ కూడా మ్యానిపులేట్ చేయడం చంద్రబాబుకు వెంటతో పెట్టిన విద్య అనేది కూడా ఒకవైపు చాలామందికి బాగా తెలుసు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ఆయన మీద కానీ ఇవన్నీ కూడా క్లియర్ కట్ అయ్యి ఒక స్టెప్ ముందుకెళ్తే ఏపీ ప్రభుత్వం, సో ఆయన విధంగా వీటిని బ్యాలెన్స్ చేసుకునే ఛాన్స్ ఉంది? వాస్తవానికండి ఇవాళ న్యాయస్థానాలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఒక అనలిస్టుల మీదే కాదు, కాలర్స్ మీదనే కాదు, అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. ఎందుకంటే ఇవాళ ఏ కష్టకాలం వచ్చినా, డెమోక్రసీకి ఏ థ్రెటనింగ్ వచ్చినా న్యాయస్థానాలు రిస్క్ తీసుకొని, న్యాయమూర్తులు రిస్క్ తీసుకొని డెమోక్రసీని కాపాడుతున్నారు. ఈ మాత్రం ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే హైకోర్టు న్యాయమూర్తులు మాకు లోబడి నడవాలనేటువంటి కోరిక ఉంది. కేంద్ర ప్రభుత్వానికైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాకు లోబడి నడవాలనేటువంటి కోరిక వాళ్ళకు ఉంది. ఇది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాదు, గతంలో ఉన్న కాంగ్రెస్ కాదు, ఎవరికైనా రాజకీయ అధికారం అన్నారు, దాన్ని దురహంకారం అంటారు. అటువంటి దురహంకారం ప్రదర్శిస్తున్నాయి సుప్రీంకోర్టు మీద కానీ, హైకోర్టు మీద కానీ. కాబట్టి న్యాయమూర్తుల్ని కించపరచడం, న్యాయమూర్తులకు అంటగట్టడం, న్యాయమూర్తులకు వాళ్ళని ఒత్తిడికి గురి చేయటం, ఇటువంటి కరెక్ట్ కాదు. ఇంతకుముందు మన కాలర్ ఒక ఆయన అన్నాడు, ఏమని అంటే ఇది సుమోటోగా తీసుకుంటుంది. సుమోటోగా తీసుకోకపోతే, ఇప్పుడు సుమోటోగా తీసుకునే ఇష్యూ అంటే తీసుకుంటది, ఇది తీసుకోరా అంటే తీసుకోదు. కానీ మనం చెప్పినట్టుగా ఇది అదెందుకు తీసుకుని ఇదెందుకు తీసుకోలేదని అడగటానికి హక్కు మనకు లేదు. ఇలా అడిగే హక్కు ఉంటే గతం మనం హైకోర్టు ఒత్తిడికి లోన్ చేసినట్టే, లేదా సుప్రీంకోర్టుకి ఒత్తిడి లోన్ చేసినట్టే. కాబట్టి ఇవాళ ఇంత ఒత్తిడిలో కూడా ఇవాళ చాలా ఒత్తిడిలో ఉన్నాయి. అసలు న్యాయ వ్యవస్థనే కొలీజియం ఉండటానికి వీల్లేదన్నది కేంద్ర ప్రభుత్వం. దానికి ఎదురొడ్డి పోరాడి కొలీజియం ద్వారానే అపాయింట్మెంట్స్ అని చెప్పేసి దాంట్లో ఉన్న లోపాలు, లాభాలు ఏమిటనేది మనం ఇంకో దాంట్లో చర్చించవచ్చు. కానీ దాని అటానమీని దెబ్బ కొట్టడానికి అటువంటి ప్రయత్నాలు జరిగినాయి. కాబట్టి ఇవాళ హైకోర్టుల మీద కానీ, సుప్రీం కోర్టుల మీద కానీ వాళ్ళు తీర్పులు ఇస్తే ఆ కన్సర్న్ తీర్పు మీద మనం సమీక్ష చేయొచ్చు. ఆ అధికారం పౌరులకు ఉంది. ఈ కేసులు ఈ విధంగా వ్యవహరించాల్సింది కాదు, ఈ కేసులు ఈ విధంగా వ్యవహరిస్తే బాగుండేదని సమీక్షలు చాలా వస్తున్నాయి. అలా సమీక్ష చేయడంలో తప్పు లేదు, కానీ దాన్ని ఆపాదించడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ హైకోర్టు న్యాయమూర్తులకు పలానా ప్రాంత రాయలసీమ ఆయన,
లేదా పలాయన కులం అని చెప్పేసి చాటింగ్ లో వాళ్ళ మీద చాటింగ్ చేయటం అనేది మాత్రం కాదు. అది ఖచ్చితంగా శిక్షించదగ్గ విషయం. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం పోగొట్టడానికి ఇప్పుడు వీళ్ళు ముచ్చట పెట్టారు, రాయలసీమ రెడ్డి అయితే జగన్ ఫేవర్గా ఉంటాడని ముచ్చట పెడితే మరొక న్యాయమూర్తి మీద ఈయన పలాయన సామాజిక వర్గం పలానా కృష్ణా జిల్లా అయినా ఈయన ఫేవర్ ఉంటాడు, ఇంకొక ఆయన చాటింగ్ చేస్తారు. ఇలా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు బజారుకి ఇడిస్తే చాటింగ్ పెట్టి న్యాయ వ్యవస్థ ఏమైపోతుందండి? కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ ఇప్పుడు. అండ్ ఇంకోటి సచిన్ గారు ఇంకో డౌట్ ఉంది. యాక్చువల్లీ వీళ్ళు ఈ చాటింగ్లు ఇవన్నీ గతంలో రాజద్రోహం అని విన్నాము. ఇప్పుడు ఈ చాటింగ్లు ఇవన్నీ చూసిన తర్వాత దీన్ని ప్రజాద్రోహం అనొచ్చా? ఆ పదంతో ఏమని ఖచ్చితంగా ఇవాళ డెమోక్రసీకి ద్రోహం అంటే ప్రజాద్రోహం అండి. ఇవాళ ఈ మాత్రం మనం డిబేట్ పెట్టుకొని మాట్లాడగలుగుతున్నాం అంటే అది ఉందనంటే అటువంటి ధైర్యమే. ఇవాళ డెమోక్రసీ ఉంది, భిన్నాభిప్రాయం చెప్పొచ్చు అనేటువంటి ధైర్యం ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. లేకపోతే ఇవాళ మొత్తానికి కూడా స్క్రూటీ పోయి రావాల్సి వస్తుంది, లేదా మనం పెట్టిందంటే స్క్రూటీ పోయి శిక్షించాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ మేరకు ఈ పరిమితుల్లో ఈ ఒత్తిళ్లు చేసేటువంటి భిన్నాభిప్రాయాల మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా మనకి ఇష్టం లేని జడ్జిమెంట్ జరుగుతాయి. సుప్రీంకోర్టు రామజన్మభూమికి వ్యతిరేకంగా బాబురి నిజమే అని చెప్పేసి తీర్పు ఇచ్చింది. వెంటనే ఆయనకు నెల రోజుల్నే ఆ చీఫ్ జస్టిస్ కు గొగోయ్కి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. దానికి చాలా మంది భిన్నాభిప్రాయం ప్రకటించారు, కానీ ఆ తీర్పుని ధిక్కరించట్లేదు. కాబట్టి కోర్టుల మీద న్యాయమూర్తుల మీద ఆ రెస్పెక్టబిలిటీ ఉంది కాబట్టే కొన్నిసార్లు డిఫెన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఎఫెన్స్ ఉండొచ్చు. అయినా భిన్నాభిప్రాయాలు మనకున్నట్టే న్యాయమూర్తులకు ఉంటాయి కాబట్టి బెంచ్ 5 మెంబర్స్ అయితే 3:2 వాళ్ళు కూడా డెమోక్రసీ పాటిస్తున్నారు. ముగ్గురు ఇచ్చిన జడ్జిమెంట్ తీర్పు ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆ భిన్నాభిప్రాయాలను కూడా ప్రకటిస్తారు. ఒక ఇద్దరు భిన్నాభిప్రాయం ప్రకటించారు, ముగ్గురు అనుకూలంగా ప్రకటించారు, వాళ్ళ పేర్లు కూడా ప్రకటిస్తున్నారు. కోర్టు అంత డెమోక్రటిక్ గా వ్యవహరించినప్పుడు మనల్ని కాపాడుతున్నటువంటి కోర్టుల్ని మనం కాపాడుకోకపోతే ఎట్లా? కాబట్టి ఇవాళ వీళ్ళ చాటింగే ప్రజల దురుద్దేశాలు లేపినాయి అంటే దాంట్లో న్యాయమూర్తుల మీద చాటింగ్ చేయటం అనేది ఖచ్చితంగా ఇది సహించడానికి విషయం. ఇది కరెక్ట్ కాదు. ఇదేమన్నా ఇల్లిటరేట్స్ గారు లేక అన్ఎడ్యుకేటెడ్ కాదు, ముగ్గురు కూడా బాధ్యత అవుతున్నటువంటి పదవులు ఉన్నారు. అవును, రైట్, కరెక్ట్. కాల్ తీసుకుందాం. రాజమండ్రి నుంచి భవాని గారు ఉన్నారు. భవాని గారు నమస్తే. నమస్తే అండి, అందరికి నమస్తే. దీనికి రిలేటెడ్ గానే మొన్న నేను కాల్ చేసినప్పుడు మీకు కాలర్స్ వాళ్ళ భావాన్ని వ్యక్తీకరించే రైట్ మాకుందండి, అవునండి? అంటే నాలాంటి కాలర్స్ సామాన్య ప్రజానికానికి నష్టం జరుగుతోంది, పరిపాలన కరెక్ట్ గా లేదు అని అడుగుతూ ఉంటాం. అది మా హక్కు, మా రైట్, మేము ప్రజలం కాబట్టి. మరి నేను కూడా మాట్లాడిన దానికి ఆయన ఎవరో ఆ భవానీ గారంట ఇలాగని కామెంట్ చేయటం అనేది అది అంత కరెక్ట్ కాదు. అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాను, తెలుసుకోవాలి. భావ వ్యక్తీకరణ ఎవరికైనా ఉంది, అది నేను కాలర్స్ ఇది చేయకూడదనే ఇంగితం ఆయన నేర్చుకుంటే మంచిది. ఇకపోతే మనం అసలు విషయానికి వస్తే ఇది ఆరోపణ అని అంటున్నారు, ప్రూవ్ అవ్వలేదు, ఆరోపణ మాత్రమే. ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అయ్యేటప్పటికి అది నా వాయిస్ కాదు, అదేదో టేప్ వేరుగా పెట్టేశారు, అది మా వాయిస్, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇది మాకు అసలు నా రికార్డింగే కాదు, ఇవన్నీ వచ్చి బయటకు వచ్చి అది ప్రూవ్ చేసుకునేటప్పటికి టైం పడుతుంది. ఇంకో విషయం, ఆయన డైరెక్ట్ గా అలా టార్గెట్ చేసినప్పుడు అసలు అధిష్టానం ఆయన్ని సస్పెండ్ చేసేయాలి, ఇమీడియట్ గా బర్తరఫ్ చెయ్యాలి. ఎందుకు భరించటం అవమానాలు? అది నా డౌట్. మూడో విషయం ఏంటంటే, ఇప్పటికే ప్రజల్లో ఎటువంటి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏ అభిప్రాయాన్ని తీసుకొచ్చిందంటే తెలుగుదేశం కోర్టులు మ్యానిపులేట్ చేస్తుంది, వైసీపీకి వ్యతిరేకంగా ఇస్తుంది అనేది ఫస్ట్ ప్రజల్లోకి. ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వ్యవస్థ పాలకులు అసలు ప్రజల్లోకి అభిప్రాయం తీసుకెళ్లటం ప్రథమ కర్తవ్యం కాదు, ప్రథమ ధర్మం కాదు, అది ప్రజాస్వామ్యానికి కూడా ఇది కాదు. మీకు అది ఎలా ఉందంటే, ఇప్పుడు తెలుగుదేశం కరెక్టా తప్ప అనేది పక్కన పెడితే ఆ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతోటి బదనాం చేసేద్దాం అన్నట్టుగా ఒక వ్యవస్థ మీద మనం నిందలేసే హక్కు మనకి లేదు. ఎందుకంటే వాళ్ళు వ్యవస్థలు, కోర్టులో జడ్జిలు అన్నిటికీ అతీతంగా ఉంటారండి. వాళ్ళ పారామీటర్స్ ప్రకారం అక్కడ లాయర్స్ మాట్లాడిన మాటల ప్రకారం వాళ్ళు జడ్జిమెంట్లు ఇస్తారు. ఇప్పుడు ఇద్దరిలో ఒకరికి ఇస్తారు. దాన్ని పట్టుకొని కోర్టుని ఇంతకు ముందు ఎప్పుడూ లేదు, ప్రజల్లో కోర్టులు బయటికి రావటం, వాళ్ళ మీద అపనమ్మకం అనేది రావట్లేదు ఎప్పుడు కూడా. అది అసలు బయటికి ప్రజల్లోకి తీసుకురావటం అనేది అసలు ఫస్ట్ అది ధర్మం కాదు. సుప్రీంకోర్టు జడ్జి మీద వేయటం, ఎలిగేషన్, ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ప్రభుత్వానికి అసలు కర్తవ్యం కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చిన్నగారు ఉన్నారు ఫ్రమ్ వైజాగ్. చిన్నగారు నమస్తే.
సార్ నమస్తే అండి. అసలు నమస్కారం సార్. ఎస్ హలో చెప్పండి చిన్న గారు వినిపిస్తుంది. సార్ ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే దుర్గ శ్రీరామ్ గారు సార్ కూడా ఇద్దరు నైతికంగా అయితే ఒప్పుకున్నారు సార్. అది చాలా సంతోషం సార్. మెయిన్ రెండోది ఈ ఫోన్ సంగతి అంటారా, ఇప్పుడు ఒకటి చూడండి సార్, ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేసింది సార్ అక్కడ, అంటే ఒక ఇండివిజువల్ వేయలేదండి సార్. ఇది ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేస్తుంది ఒక ఆంధ్రప్రదేశ్ తరపున సార్, అంటే మన ఆంధ్ర ప్రజల తరపున అన్నమాట. అంతేగాని ఒక ఇండివిజువల్ మీద కోసం ఇండివిజువల్ గా మీకు నాకు తగు కాదు సార్ ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు వేసిన ఎఫిడవిట్ అంత అంటే సాక్ష్యాధారాలు లేకుండా అంత లేకుండా వేస్తారు సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళంతటా వీళ్ళు మొబైల్ ఫోన్ చదివి దాంట్లో రాసిన సారాంశం వేసి ఎఫిడవిట్ వేయలేదు సార్. అది తెలుసుకోవాలి సార్ ముందు వాళ్ళే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రీరామ్ గారు, ఫైనల్గా ఈ రఘురామ డైలీ సీరియల్ ఎపిసోడ్లో రోజుకో ట్విస్ట్లు వస్తున్నాయి, ఒక్కసారి చాలా పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ వచ్చినట్టు, సో ఇంకెన్ని మలుపులు తిరిగే ఛాన్స్ ఉంది? ఇది మీ అభిప్రాయం ఫైనల్గా? ఖచ్చితంగా తిరిగే ఛాన్స్ ఉంది. ఇంకా రకరకాలు వస్తాయి. సిఐడి కొట్టిందా లేదా ఇంకా మనకి బయటికి పూర్తిగా ప్రూవ్ అవ్వలేదు కదా, అవి వస్తాయి. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, ఇందులో అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏ రకంగా అయితే వైసీపీ ఈ రోజు మనం పై చేసి సాధించింది ఈ విషయంలో అనుకున్నామో, రేపు ఇంకొకరు సాధించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా డైలీ సీరియల్ పూర్తి కంప్లీట్ అయితే తప్ప చెప్పలేం. ఇందాక టెక్నికాలిటీస్ విషయం కూడా మనం మాట్లాడుకుంటే, ఈ రోజు వాట్సాప్ లోపల ఏదైతే ఉన్నాయో వాటిని మార్చడం అనేది పెద్ద కష్టం అనేం కాదు. మనకు అనేకమైన సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి. దాంట్లో వాట్సాప్ లో మీరు కార్తీక్ గారు బాగున్నారా అంటే కార్తీక్ నేను ఏదో తిట్టినట్టుగా కూడా దాంట్లో కొట్టి మార్చవచ్చు దాంట్లో. అందువల్ల అటువంటివన్నీ చాలా ఉన్నాయి. అందుకే ఇవన్నీ టెక్నికల్ గా ప్రూవ్ కాదు. కోర్టుల విషయాలు, కోర్టు జడ్జిల గురించి మాట్లాడుకుంటే జడ్జిల గురించి వాళ్ళు ఏదో చాటింగ్ చేసుకున్నారు అనుకున్నది. అసలు ఇక్కడ ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ కాబోయే వ్యక్తి మీద ఆరోపణలు చేసి దాన్ని బహిర్గతమైన చేసిన చరిత్ర మన రాష్ట్రంలో. సో అటు ఈ రాష్ట్రంలో జడ్జిల మీద డైరెక్ట్ గా వాళ్ళని ఏదో చెయ్యాలి అని చెప్పి పోస్టింగ్లు పెట్టింది చరిత్ర. వైసీపీ వాళ్ళందరూ తెల్లారు లేస్తే కోర్టులు జడ్జిలంతా మాకు వ్యతిరేకంగా చెప్తున్నారు అని చెప్పి వ్యవస్థలకు కూడా కులాలు అంటగట్టిన చరిత్ర మంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మనం ఈ గొంగట్లో ఫోన్ చేస్తూ ఇవాళ ఏదో ఏర్కొన్నామంటే కుదరదు. ఎందుకంటే అలా తయారైపోయింది. గత 4-5 ఏళ్ల బట్టి కూడా అలా తయారైపోయింది కాబట్టి వ్యవస్థలు అలా తయారైపోయినాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా టెక్నికాలిటీస్ ఏంటనేది ఇంపార్టెంట్ తప్ప ఇవన్నీ కూడా మామూలుగా మనం మాట్లాడుకోవడానికి రోజు ఈళ్ళది పై చేయ వాళ్ళది పై చేయ మాట్లాడుకోవడానికి, లేదంటే నైతికంగా ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని మాట్లాడుకోవడానికి పనికొస్తాయి తప్ప టెక్నికల్ గా రఘురామకృష్ణరాజు గారి పదవి పోవడానికో లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదో జరిగిపోతానో జగన్మోహన్ రెడ్డి గారికి ఏది జరిగిపోతానో వీటన్నిటికీ ఈ కేసులకి మాత్రం సంబంధం లేదు. దానికి ఇవన్నీ కూడా ఏమీ పనికిరావు. రైట్, సత్యం గారు ఫైనల్గా 1 minute లో, సో మొత్తంగా ఇది మలుపులు తిరుగుతూ వస్తుంది, ఇంకా కంటిన్యూ అవుతూ వస్తుంది, ఎపిసోడ్లు అన్నీ కూడా వస్తున్నాయి, పేర్లు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో మీ అభిప్రాయం ఫైనల్గా దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఇంకా ఉన్నటువంటి వీడియోలు కూడా 46 వీడియోస్ సబ్మిట్ చేశారంటారు. ఆ వీడియోలు ఒక్కొక్కటి లీకేజ్ చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో ఒక అలజడి అనేది వచ్చే అవకాశం. తర్వాత రెండో అంశం, ఈ నైతికంగా అన్నప్పుడు అసలు రాజకీయంగా కూడా నైతికంగానే కాదు, రాజకీయం కూడా ఖచ్చితంగా మరింత డిఫెన్స్ లో పట్టడానికి ఈ చాటింగ్ ఉపయోగపడింది. తర్వాత మూడోది, మొదటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంది ఏమిటంటే చంద్రబాబు నాయుడు వెనకుండి నడిపిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు వెనకుండి నడిపిస్తున్నాడు అంటే రఘురామకృష్ణరావు ఖండించాడు. నాకు భిన్నాభిప్రాయం ఉందని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇవాళ చంద్రబాబుడే నడిపిస్తుంది అని వైసీపీ చేసిన ఆరోపణ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ చాటింగ్ కనుక నిజమేం తేలితే ఖచ్చితంగా పొలిటికల్ గా మరింత డిఫెన్స్ లో పట్టడానికి ఈ కేసు సందర్భంగా ఉపయోగపడింది. తర్వాత రఘురామకృష్ణరాజు ఇంకా ఏ విధంగా కూడా రాజకీయంగా నైతికంగా కానీ ఇంకా మిగిలే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సింపతీస్ కూడా ఈ దెబ్బతోటి పోయినాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సచిన్ గారు అండ్ శ్రీరామ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసింది. కాల్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేసి మీ ప్రేమతో పంచుకున్నందుకు. సో మొత్తంగా ఈ ఫోన్ కాల్స్, ఈ చాటింగ్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి కాబట్టి అట్ ద సేమ్ టైం చాలాసార్లు కూడా వైసీపీ వాళ్ళు ఆరోపించేటట్టుగా కథా స్క్రీన్ పై డైరెక్షన్ చంద్రబాబు ఉన్నారు, ఆడిస్తున్నారని చెప్పేసి వాటి మరికొంత బలం చేకూరునట్టు అయింది కాబట్టి సో మొత్తం ఈ ఎపిసోడ్ ఇంకా చాలా పేర్లు వస్తున్నాయి, టర్నింగ్స్ తిరుగుకుంటుంది. ఐ థింక్ సినిమాలో కూడా ఇంత లెవెల్లో కూడా ట్విస్ట్లు ఉండేవేమో. ఈ ఎపిసోడ్లో ఇంకా ట్విస్ట్లు వస్తున్నాయి. సో ఇంకెన్ని ట్విస్ట్లు వస్తాయి చూద్దాం. మరి కొంత మళ్ళీ కలుద్దాం. అంటే నిజం